వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని టీడీపీ కూటమి ప్రభుత్వం వేధించడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి శైలజనాథ్. విచారణకు అన్ని విధాలా సహకరిస్తున్నప్పుడు అరెస్ట్ ఎందుకు అని ప్రశ్నించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తప్పక బుద్ధి చెప్తారన్నారు శైలజనాథ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలపై రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పైన రాజకీయ వేధింపులు, అదేవిధంగా పోలీసుల వేధింపులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మద్యం స్కామ్ అంటూ ఒకవైపున టీడీపీ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ఎల్లో మీడియా హడావుడి చేస్తున్నారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నప్పటికీ అరెస్ట్ అంటూ హడావుడి చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారో మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి సాకే శైలజనాథ్ గారు. ప్రధానంగా ఎట్లా చూస్తారు శైలజనాథ్ గారు? ఎందుకంటే మిథున్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్ని టార్గెట్ చేయడం ఏ విధంగా అనిపిస్తోంది? విచారణకి సహకరిస్తున్నప్పటికీ అరెస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారు సిట్టు. అసలు మిథున్ రెడ్డి గారు నేరం నిరూపితం కావాల్సింది కోర్టులో. కోర్టు చెప్తుంది ఎవరు తప్పు చేశారు లేని విషయం పట్ల. దానికి సాక్ష్యాలని వీళ్ళు ఇవ్వాలి. సాక్ష్యాలను తయారు చేస్తున్నామని చెప్తారు. నాకు అర్థం కాదు. సాక్ష్యాలను తయారు చేయడం ఏందో, సాక్ష్యాలు ఎతుకుతున్నామని అంటుంటారు. వెతికే సాక్ష్యం ఏందో నాకు అర్థం కాదు. సో ఈ మిథున్ రెడ్డి గారికి పట్ల మిథున్ రెడ్డి గారే కాదు, అందరూ చాలామంది నాయకుల పట్ల, నిజంగా మంచి నాయకుల పట్ల తమకున్న కక్షని ఈ విధంగా చూపించడానికి ఖండిస్తూ ఉన్నాం. మిథున్ రెడ్డి వరకు వస్తే మాత్రం అసలు ఆయన హీఈస్ అసలు కోఆపరేటింగ్ విత్ ద ఎంక్వైరీ టీమ్. ఈజ్ అవైలబుల్ ఫర్ ద ఎంక్వైరీ టీమ్ అండ్ హీఈస్ ఆల్వేస్ సిన్స్ ఎస్టర్డే హీఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్స్ ఓన్లీ. సో they are trying to arrest Mithun Reddy is not a good thing for anybody. It is not a good thing for the law and order and constitution, anything. Please, I am requesting Chandrababu Naidu's government, please don't do that thing. ఆధారాలు చూపించండి, లేకుంటే ఆఖరికి డెమోక్రటిక్గా ఫంక్షన్ చేయండి. బట్ దిస్ ఈజ్ కన్సిడర్డ్ ఓన్లీ పొలిటికల్ రివెంజ్ తప్ప ఏం కాదు. ఇప్పటికీ చాలామంది నేతలను అరెస్ట్ చేశారు. గతంలో ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. జగన్ గారికి ముఖ్యమైన సన్నిహితులందరినీ అరెస్ట్ చేయడమే ప్రభుత్వ లక్ష్యమా? ఏం జరుగుతుందంటారు? అట్లే కనిపిస్తూ ఉంది కదా. దాంట్లో ఏ మాట మాట్లాడినా కనిపించేది అదే కదా. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్ ఫర్ ఎనీబడి. రాజకీయ కక్ష సాధింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీక్ స్టేజ్కి చేరాయి. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలపైన కక్ష సాధింపుతో వ్యవహరించడం ముమ్మాటికి దుర్మార్గమని మాజీ మంత్రి శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్ శ్రీనివాస్ చతుర్వేది, శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.